ఎవ్రీబడి, హలో, కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది సినిమా. ఇది చాలా మంది చెప్పుంటారు, రాగ్ ఇస్ ఆల్రెడీ టెలింగ్ అయ్యో ఐఎమ్ ఆల్రెడీ టైర్డ్, అన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి అని చెప్పి. ఇందాకే ఇంద్ర సినిమా చూస్తూ ఉన్నా అనమాట. సో చిరంజీవి గారితో ఒక డైలాగ్ ఉంటుంది. హీ సేస్ కాంప్లిమెంట్స్ అనేవి పన్నీర్ లాంటివి సార్, ఇట్లా బయట చల్లుకోవడానికి బాగుంటాయి, యూ డోంట్ కన్జ్యూమ్ దట్ అని ఒక డైలాగ్ ఉంది. అది విన్న తర్వాత, ఐ మీన్ రాగ్ చెప్పింది విన్న తర్వాత అదే గుర్తొచ్చింది అనమాట. సో ఐ గెస్ మీరందరూ ఇట్లా కాంప్లిమెంట్స్తో మునిగిపోయి ఉన్నారని అనుకుంటున్నాను. ఎలా అనిపించింది ఈ సినిమా? ఇంతమందికి టచ్ అవుతుంది అని అనుకున్నారా? అసలు ఇంతమందికి రీచ్ అవుతుంది, ఇంతమంది నుంచి ఇలాంటి రెస్పాన్స్ వస్తుంది అని అసలు ఎప్పుడైనా అనుకున్నారా? నాట్ రియలీ. సినిమా అవుతున్న టైంలో అట్లీస్ట్, అంటే షూట్లో ఉన్నప్పుడు, మిడ్ వేలో ఉన్నప్పుడు ఎప్పుడొకప్పుడు అనిపిస్తుంది అనమాట మనకి, మ్యాన్ దిస్ విల్ హిట్ పీపుల్ లైక్ క్రేజీ, పీపుల్ విల్ రిలేట్ టు దిస్ అని ఒక్క మూమెంట్లో ఎక్కడో ఒక్కడ అనిపిస్తుంది. ఐ గెస్ దిస్ కాస్ట్ ఆన్సర్ చేయాలి, బికాస్ ఐ థింక్ ప్రవీణ్ మీరు ఫస్ట్ నుండి కాన్ఫిడెంట్గానే ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. ద వే యూ వెంట్ విత్ ద సబ్జెక్ట్, మీ క్లారిటీ విత్ ద స్టోరీ, ఎవ్రీథింగ్. సో ఐ గెస్ ఐ వాంట్ కాస్ట్ మెంబర్స్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. యాక్చువల్లీ అంటే ఒక స్లో పాయిజన్ అనే వర్డ్ రాంగ్, బట్ స్లో పాయిజన్ లాగా మేము ఒక 2 years నుంచి అలా 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 గ్రాడ్యువల్ గా, ఇట్స్ నాట్ లైక్ సడన్, బికాస్ లైక్ ఎవ్రీ ఫేస్ మా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ వచ్చింది. బట్ లాస్ట్ 3 days ఐ థింక్ ఇట్స్ డబుల్ అయిపోయింది. అది అట్లీస్ట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్. I don't know about others, but నాకు ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. I can see that. So Praveen, నా ఫస్ట్ క్వశ్చన్, I mean the actual question is for you only. There are so many questions actually. End scene పడినప్పుడు, and I mean ట్రైలర్ చూసినప్పుడే ఎవ్రీబడి ఈజ్ అ ఫిల్మ్ మేకర్ ఎట్ హార్ట్ అని చూసినప్పుడు, అంటే if you talk to 5 people, 5 graduates, 3 graduates will say I want to make a movie someday. సో మేబీ ఆ లైన్ చూడగానే ప్రతి ఒక్కరికి ఇట్ మస్ట్ హవ్ రింగ్ బెల్స్ ఇన్ దేర్ హార్ట్. ఆ లైన్ చూడగానే ఎవ్రీబడి ఈజ్ లైక్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ అని బల్ల గుర్తుంటారు. సో వాట్ ఈస్ యువర్ బ్యాక్ స్టోరీ టు రైట్ దిస్ స్టోరీ? మై బ్యాక్ స్టోరీ చెప్తూనే ఉన్నా ఇంటర్వ్యూలో, అన్నింటిలో. చిన్నప్పటి నుంచి అంటే ఐ లైక్ మూవీస్. ఎందుకో చిన్నప్పటి నుంచి ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ అనమాట. అంటే ఇట్స్ దేర్. కొన్నిసార్లు చాలా మందికి ఇంజనీరింగ్ తర్వాత దే ఫీల్ సినిమా ఇండస్ట్రీకి వచ్చేయాలని, కొంతమందికి ఐటీ జాబ్ చేసాక లైక్ ఐ వాంట్ టు కమ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ అని. కానీ నాకు అలా కాదు. ఐ వాజ్ దేర్. ఐ వాంట్ టు మేక్ ఎ మూవీ. వెన్ ఐ డిసైడెడ్ అరౌండ్ నేను 10th class 7th class ఉన్నప్పుడు ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు మేక్ ఎ మూవీ. సో దెర్ ఇస్ నో, అంటే నేను ఇంజనీరింగ్ కూడా నేను చదివింది ఏదో ఇంట్లో ఇంజనీరింగ్ చదివి నేను యాక్షన్ చేసుకోరా అలా అన్నారు. సో ఇంజనీరింగ్ చదివాను దానివల్ల. సో ఇంజనీరింగ్ లో కూడా నేను ఐ వాజ్ డూయింగ్ మూవీస్ ఓన్లీ. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ ఎప్పుడు నాకు ఈ టైంలో నేను ఎప్పుడు తప్పు చేయలేదు. దట్స్ వాట్, నేను ఎప్పుడు ఒక ఇంటర్వ్యూ కూడా పెట్టినప్పుడు ఐటీలో ఐ వాజ్ నెవర్ ఇన్ టు ఎనీథింగ్ అనమాట. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ డిడ్ వాట్ ఐ లవ్ ఫర్ ద పాస్ట్ 20 years. దట్ ఈస్ అమేజింగ్. నో రిగ్రెట్స్. That's amazing. So, inkoka follow-up question. How did you land up in Raj and DK production? How did that happen? సో గోవా ఫిల్మ్ బజార్లో వాళ్ళు కలిసి నాకు ఇది ఎలాగుందంటే, అదేంటి గజనీ సినిమాలోని ప్రతిరోజు అదే సంజయ్ రామస్వామి కలిసాను నేను. ప్రతి ఇంటర్వ్యూలో చెప్తారు కదా, అసలు చెప్తూ ఉంటుంది అనమాట. అంటే సంజయ్ రామస్వామి కలిసాను ఇక్కడ, సంజయ్ ప్రతి ఇంటర్వ్యూలో ఫస్ట్ గోవా ఫిల్మ్ బజార్లో కలిసే వాళ్ళని. దాని తర్వాత అది పిక్ చేశారు, సినిమా తీసాం. సో దట్స్ వాట్ హ్యాపెండ్. ఓకే, సరే, రెగ్యులర్ క్వశ్చన్స్ ఇంకా అడగను అని అనుకుంటున్నాను. ఐఎమ్ హోపింగ్ ఫర్ దాట్. రియలీ ఐ డెంట్ వాచ్ ఎనీ ఇంటర్వ్యూస్ బికాజ్ అంటే ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతానేమో అని చెప్పి ఇంటర్వ్యూస్ ఏమీ చూడలేదు. ఐ మేడ్ మై నోట్స్. ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ ఫ్రెష్. నాకు మనసుకి అనిపించడమే అడగాలనుకున్నాను అనమాట. సో ఓకే, ఐ విల్ షూట్. నాకు సినిమాలో చూస్తున్నంతసేపు తట్టిన క్వశ్చన్స్ అని షూట్ చేస్తాను. ఈ కెమెరా పర్సన్ ఎవరైతే ఉన్నారో టైటానిక్ పోజ్ ఫ్యాంటసీ
ఇప్పుడు మీమ్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే పూజా హెగ్డే పిక్చర్ ఒకటి పెట్టి ఏంటయ్యా ఫ్యాంటసీ అంటూ ఉంటారు. ఇఫ్ యు ఆర్ మీమ్ ఫాలోవర్, ఏదైనా అబ్సెషన్ ఉంటే కనుక ఎవరికైనా, సో అలా పెడతారు అనమాట. సో ఏంటయ్యా ఈ టైటానిక్ పోస్ట్ ఫ్యాంటసీ అని అడగాలనిపించింది. హౌ డు దట్ కమ్ ఇన్ టు పిక్చర్? అందరికీ టైటానిక్ పోజ్ లేనా? యాక్చువల్లీ ఈ టైటానిక్ పోజ్ ఏదో లింక్, ఎందుకంటే ప్రతిసారి టైటానిక్ పోజ్ వదిలేవాడు కాదు. తాత రాసిన టైటానిక్ పోజ్ సినిమాల్లో, షార్ట్ ఫిల్మ్స్ లో, అది నాకు కూడా చాలా రోజులు డౌట్ ఉంది. ఆ ప్రవీణ్ భయ్యకి అడగాలి ఈ టైటానిక్ పోజ్ ఏంటి అని. అతను ఇంతవరకు మాకు క్లారిటీ ఇవ్వలేదు ఎవరికి. అవునా, ఇప్పుడు ఇస్తారా? ప్రవీణ్ గారు నన్ను అడుగుతూ పెట్టాలి. ఎందుకంటే ఒక్క టైటానిక్ తో మేము బాగా ఫేమస్ అయ్యామండి. టైటానిక్ స్టార్ అయిపోయా. డికాప్రియో, వారణాసి డికాప్రియో. బేసికల్లీ బిఎన్ వసంత్ రైటింగ్ అంటే మాకు ఒక విలేజ్ ఫోటోగ్రాఫర్ కదా. సో టైటానిక్ మూవీ అన్నది ఇట్స్ ఫ్యాంటసీ ఫర్ ఎవ్రీబడి. సో ఇట్ కేమ్ ఫ్రమ్ ద క్యారెక్టర్ ఆఫ్ గణపతి. లైక్ గణపతి క్యారెక్టర్ చూస్తే ఒక నార్మల్ విలేజ్ ఫోటోగ్రాఫర్, హీ వాంట్స్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. ఏదో చేసేద్దాం, ఏదో కొత్త కొత్త ప్రయోగాలు చేద్దామని అనిపించింది. సో టైటానిక్ వాజ్ మచ్ రిలేటబుల్ అనిపించింది. లేవడమే ఇలా పొలాల నుంచి లేస్తాడు. అసలు ఎపిక్ ఎంట్రీ అది. ఫస్ట్ ఇండస్ట్రీకి అడుగు పెట్టాడు ఆ ఎంట్రీతో. షార్ట్ ఫిల్మ్ లో తన రింగ్ టోన్ కూడా ఉండింది, అది తీస్తారు. ముఠా మేస్టర్ రింగ్ టోన్ ఉండింది. అయ్యో అవునా, తీస్తారా ఏమో తెలియదు కానీ అసలు అది కూడా ఉంచాల్సింది. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ టు వికాస్. అందరి క్యారెక్టర్స్ ఇస్ జస్ట్ ప్యూర్ ఇన్నసెన్స్, సినిమా తీస్తున్నారు ఎవరో అన్న ఎక్సైట్మెంట్తో జాయిన్ అవుతారు. బట్ యూ బీయింగ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్, అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటమే కాకుండా మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే దేర్ ఇస్ సమ్ సీరియస్నెస్, ప్రజలకి ఏదో చేసేయాలి, సో సమ్ శ్రీమంతుడు ఫ్లేవర్ ఉందన్నమాట. సో బ్రింగింగ్ దట్ టు, అంటే మీరు ఎంత బిలీవబుల్గా చేశారు అంటే మీరు ఒక సీన్లో పడుకొని ఆలోచిస్తూ ఉంటారు, కోట్లు వచ్చేస్తున్నాయి, ఫస్ట్ వీక్లోనే కలెక్షన్ వచ్చేస్తుంది అన్నదాన్ని ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. దేర్ యువర్ ఎక్స్ప్రెషన్ వాజ్ సో బ్యూటిఫుల్, ఏదో ఒకటి చేయాలి, ఐ షుడ్ డూ సంథింగ్ అన్నది త్రూ అవుట్ ద మూవీ ఉంటుందన్నమాట. హౌ ఈజ్ యువర్ క్యారెక్టర్ ప్రెప్ అండ్ హౌ డిడ్ యూ బ్రింగ్ దట్ టు లైఫ్ ఆన్ స్క్రీన్? Thank you so much for the sweet lines, the compliments. Yeah, but character we worked on it basically as it is a kind of routine answer. We rehearsed and our character the graph itself says that basically. So initially he starts to be, he wants to make money. Okay, edo camera dorkindi, he wants to make money so that bond baga double change. But when exactly when they start shooting, at one point in time where they feel our poultry farm farm ఆ scene లో his character changes. అక్కడ నుంచి గ్రాఫ్ చేంజ్ అయిపోతుంది. where he becomes serious and talks about the issues in the village. He అంటే every individual, only when he faces that he thinks about it. ఆ మనీ క్రైసిస్ ఫేస్ చేస్తేనే తెలుస్తుంది అంటారు. సో గ్రాఫ్ అనేది మీరు అన్నట్టుగా ఆ పౌల్ట్రీ ఫార్మ్ సీన్లో కంటే ముందర దెర్ ఇస్ ద సీన్, అరే ఏంట్రా ఇలా డాన్స్లు ఇస్తున్నారు, ఇదే కనుక మన ఊర్లో వచ్చి చేస్తే చెరువులన్నీ నిండిపోతాయి అని చెప్పి సటైర్స్ అండ్ ద సటిల్ హింట్స్ ఆఫ్ షోయింగ్ ది రియాలిటీస్ ఆఫ్ విలేజ్ అన్నమాట. రెండు ప్రపంచాలని కలపడానికి ట్రై చేస్తూ. సో ప్రవీణ్, వాజ్ యువర్ ఇంటెన్షన్ ఇస్ దట్ లైక్ రియాలిటీ కూడా చూపెట్టాలి, విలేజ్ రియాలిటీ కూడా చూపెట్టాలి అని అనుకున్నారా? లేకపోతే అంటే దేర్ ఈస్ అ వే, ఆనెస్ట్గా ఒక విలేజ్లో ఒక 6 సినిమా తీయాలనుకుంటున్నారు అని చెప్పొచ్చు, ఉట్టిగా అలా కథ నడిపించవచ్చు. బట్ యూ చోస్ టు సటిల్లీ డ్రాప్ హింట్స్
విలేజ్ రియాలిటీస్ చూపిస్తూ అవన్నీ అది చెయ్యాలనుకున్నారా లేకపోతే హౌ డి దట్ హ్యాపెన్? ఎస్పెషల్లీ దిస్ మూవీ ఇస్ నాట్ అంటే అందరూ మూవీ గురించి అని చెప్తున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ మూవీ, ఇట్స్ అబౌట్ హోప్. ఇట్స్ అబౌట్ ఎ లాట్. అంటే మూవీ అనేది ఒక చిన్న ప్యారలల్ లైన్, కానీ వి షోడ్ ఎ లాట్ ఇన్ ద మూవీ. లైక్ అంటే విలేజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సర్కాస్టిక్ గా, అంటే వి వాంట్ ఎవ్రీథింగ్ టు బి వెరీ సర్కాస్టిక్. అంటే ఆ చెంబులో నుంచి బయటికి వస్తారు కదా మధ్యలో, అంటే దే డోంట్ హ్యావ్ వాష్రూమ్స్ దేర్. సో ఒక సర్కాస్టిక్ వేలో చాలా చెప్తాం అనుకున్నాం పాయింట్స్. కరెంట్ లేదని, లేకపోతే ఊర్లో సమస్యలు లేవని. అంటే వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు డైరెక్ట్ గా చూపించేద్దాం అనేం లేదు. సో సినిమా ఇస్ ఎ మీడియం విచ్ వీ షోడ్, అండ్ వీ వాంట్ టు షో టూ ప్యారలల్, అంటే అర్బన్ లైఫ్ ని చేస్తూ వీ వాంట్ టు మేక్ ఏ క్రాస్ లైన్ అనమాట. మన మీద వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు మన మీద ఏమనుకుంటారు. ఇట్ ఈస్ అంటే ఎండింగ్ two worlds will meet, right? Two worlds will meet. That is something which is very special. So starting నుంచి we want to get that అనమాట. కెమెరా అన్నది an external element. They don't know what is camera. So camera is completely urban thing. So village is something very native. So ఈ రెండు కలిస్తే ఎలా ఉంటది అన్నది ఇట్స్ మిక్స్డ్ అనమాట. ఇట్స్ కాంబో. టోటలీ ఆ ఐడియా ఎలా వచ్చింది అసలు, ఇలా రెండు ప్రపంచాలని కలపాలి అని? ఇది కూడా అన్ని ఇంటర్వ్యూలో చెప్పారా? లేదు. థ్యాంక్. అంటే I always wanted to show something for the film. అంటే ఏదో I just don't want to make it very straight, normal గా ఏదైనా చెప్పేది. I want to tell something my heart లో. అంటే చాలా డైలాగ్స్ నా హార్ట్ నుంచి వచ్చి చెప్పినవే. వసంత్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇన్ రైటింగ్. హీ రోట్ ఎ బుక్ అండ్ ఆల్. సో తన ఎక్స్పీరియన్స్ యాడ్ ఆన్ చాలా అయింది అనమాట. తన ఫిలాసఫీ, నా ఫిలాసఫీ, వీ వాంట్ టు గెట్ ఇన్ టు ద మూవీ. అంటే మేము కొన్నిసార్లు చాలా ఆలోచిస్తాం. అంటే ఆలోచిస్తే ఇఫ్ యూ టెల్ మీ ఒక చిన్న థింగ్ ఆలోచించాం అంటే అది చెప్తాను మామూలుగా, అది ఎలా ఉంటుందో అది అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. మాకే అర్థం చేసుకోవడం కష్టమే. అంటే ఒక ఫార్మింగ్, అంటే చిన్నప్పటి నుంచి లైక్ వీ వాంట్ టు షో అన్ ఎంప్టీ ఫార్మ్ బేసికల్లీ. ఒక ఎంప్టీ ఫస్ట్ నుంచి ఒక ప్రతిదీ ఎంప్టీ ఫార్మ్ చూపిస్తే, అంటే ప్యారలల్ గా బేసికల్ ప్యారలల్ వరల్డ్ లో వీ వాంట్ టు షో ద సమస్యలన్నీ ఒక లైక్ మొత్తం విలేజ్ ఫార్మ్ అంతా చూపిద్దాం అనుకున్నాం. సో అది పంట వస్తుంది కదా, ఆ పంట అన్నది మూవీ. సో ఫైనల్లీ పంట ఆ రోజు ఒక చేతికి వస్తుంది. మనకి చాలా సమస్య పడతాం, ఫార్మింగ్ చాలా సమస్యలు అవుతాయి. ఇదని వర్షాలు రావట్లేదని, ఇది రావట్లేదని. ఫైనల్లీ వచ్చేది లాస్ట్ క్లైమాక్స్ చూసేది అప్పుడే పంట అందుకు వస్తుంది. బేసికల్లీ ద థాట్ ఈజ్ పంట అంతా అప్పుడే వస్తుంది, అందరికి పంచుతారు అన్నమాట పంట. సో వెరీ అంటే కొన్ని సటిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి విచ్ వీ వాంటెడ్ టు యాడ్ మోర్, బట్ మరీ అర్థం కాదు జనాలకి, చాలా యాడ్ చేయలేదు. సో అంటే వీ వాంట్ టు ఎవ్రీ సీన్ హ్యాస్ ఎన్ ఎమోషన్ టు టెల్ బేసికల్లీ. That's what I wanted to say. యాక్చువల్లీ బుల్లకాట్ ఏదైతే ఉంటుందో పాన్ అప్ షాట్ కోసం మీరు వాడింది, మై డాడ్ వాజ్ అమేజ్డ్. అరే లుక్ ఎట్ దెమ్, దే బీయింగ్ సో క్రియేటివ్ అని చెప్పి మై డాడ్ వాజ్ ఫుల్ అమేజ్డ్ అనమాట. సో ఐ గెస్ పీపుల్ అండర్స్టూడ్ మీరు ఏమైతే చూపెట్టాలి అనుకున్నారు అని. సో ఐ గెస్ it's a huge payoff for all the efforts. And my next question is for Rag. So yours is the funniest this thing anamata role, charm. So ante Naveen Polishetty ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ అనుదీప్ కి చాలా ఇంప్రొవైజేషన్స్ హెల్ప్ చేస్తూ ఉన్నారు అని చెప్పి, వాళ్ళ ముగ్గురు కూడా. And that really happens with comedians. I have seen in multiple interviews comedians ఏమంటారు ఇంప్రొవైజేషన్, వాళ్ళ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్. సునీల్ బాడీ లాంగ్వేజ్ ఇస్ అమేజింగ్. సో అలా were there any moments or body language or your personality helped in shaping up Maridesh? That's actually totally not me, except getting excited to become a hero. Apart from that, I'm actually a very silent guy, and కొంచెం రిజర్వ్డ్ గా ఉంటాను అందరితో. కాస్త ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు సోషలైజ్. ఆన్లైన్లో అలా ఉంటాను కానీ, బట్ ఇన్ రియల్ లైఫ్ ఐమ్ లిటిల్ reclusive. But for the Naveen has a contradictory statement, I guess. No,
you know, Maridesh, one of the best scene is the last climax loni. He has to again work in this shop, basically in this barber shop. He has to cut cheyali malli ante that was than expression చూస్తే I think spell bound అన్నమాట. అంటే he is an actor, he is a very profound actor. అక్కడ you will see like one actor అంటే చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతాం బేసికల్లీ. మళ్ళీ బార్బర్ షాప్ కి వెళ్ళడం ఆ ఎమోషనల్ అది హాల్ట్ పడినప్పుడు he goes back. మూవీ చూసినప్పుడు కూడా ఐ మీన్ దట్స్ మై నా సీన్ అని కాదు, బట్ అసలు ఏడుకొచ్చి మిగతా సీన్స్ లో కూడా కన్నీళ్ళు వచ్చాయి, కానీ అది ట్రిగ్గర్డ్ డ్రాప్స్ ఫర్ మీ. ఐ మీన్ అండ్ మోరవర్ నేను ఇప్పటివరకు అలాంటి రోల్స్ చేస్తూ వచ్చాను యాక్చువల్లీ. నా షార్ట్ ఫిల్మ్స్ లో కానీ అంతా సీరియస్, కొంచెం ఇంటెన్స్ అలాంటివి చేశాను. ఇది కామెడీ చేయడం ఫస్ట్ టైం, అది కూడా డైరెక్ట్ గా ఫీచర్ ఫిల్మ్ లో. సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఫర్ మై సెల్ఫ్. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ ఎక్స్ప్లోర్డ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఆల్సో. there is nothing I brought from my own this thing to the character. క్యారెక్టర్ ఏం కావాలో అంటే ప్రవీణ్ రెండే చెప్పాడు. వాడు స్టంట్లు చేస్తాడు అండ్ వాడు తిప్పుతాడు. అరే వాడు చాలా హీస్ ఓవర్ ఎంతూజియాస్టిక్ అబౌట్ హిమ్ బీయింగ్ ఎ హీరో, అండ్ వాడు హీల్ ట్రై టు షో ఆఫ్ ఎవ్రీ టైమ్ అండ్ హీస్ ఇన్నోసెంట్. దట్ ఇస్ ద 3 things he told me, and దానికి తగ్గట్టు I just added my own flavor to it, and that's how Maridesh probably happened. Really, I don't want to believe if you are an introvert. Language గానీ యాస కానీ అంటే వీళ్ళందరితో ఒకలా ఉంటే Maridesh ఒక్కదే ఇంకొకలా ఉందండి. ఏందోనా అని చెప్పి ఆ సాగతీయడం ఏదైతే ఉందో, అంటే కెమెరా ఆన్ చేస్తే అదొకటి వచ్చేస్తుందండి లోపల. నాకు తెలియదు, మళ్ళీ ఆఫ్ అయిపోతే మూసుకొని కూర్చుంటాం సైడ్ కి అలాగా. Actor within. Okay, all right. So I have questions to the women of the team. First, ఎవరికి వెళ్ళాలి? ఎవరు అన్మ్యూట్ చేస్తే వాళ్ళని అడిగేస్తా. Uma garu. Okay, thank you. So your character was amazing. Ivala my friend in the morning she calls me and she's like, అసలు ఎంత స్ట్రాంగ్గా ఉంది ఆ క్యారెక్టర్. అలా ఉండాలి, మనము ఉన్నాం. ఎవడైనా అబ్బాయి ఏదైనా అంటే మూసుకొని ఉంటాం. ఎస్పెషలీ అవర్ పార్ట్నర్స్, దే సే సంథింగ్, ఓకే చెప్పాడు కదా అన్నట్టు తలంచుకుని వినే టైప్స్. బట్ యూ ఆన్ ది అదర్ హ్యాండ్ ఒక సీన్లో నవ్వుతుంటే ఏందమ్మా నవ్వుతున్నావు అంటే నేను నవ్వాలో లేదో నువ్వు చెప్తావా ఏంటి అని చెప్పి యూ రియాక్ట్. అలా చాలా చోట్ల ఇట్ ఇస్ అ కాన్స్టెంట్. అంటే క్యారెక్టర్ అంతా త్రూ అవుట్ ద మూవీ షీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ ఇన్ ఎవ్రీ డామ్ గివెన్ సిచ్యువేషన్. బ్యూటిఫుల్. అంటే మీరు ఇన్ జనరల్ కూడా అలానేనా? ఎవరైనా నడుము కనపడి అలా అంటే టమాటాలు వచ్చి కొడతారా, లేకపోతే సైలెంటా? ఈ ఇంటర్వ్యూలో మాత్రమే అడిగాను నన్ను, రియల్ లైఫ్ లో కూడా అట్లేనా అని. ఈవెన్ ప్రవీణ్ సార్ కూడా అడగలేదు, అంటే ఇట్లే ఉంటారా మీరు అని అడగలేదు వాళ్ళు. యాక్చువల్లీ రియల్ లైఫ్ లో 50% అట్లే నేను. అవునా? కనిపించేస్తుంది మీ కళ్ళల్లో. There are few scenes, Praveen, I'm not joking. అంటే she gave a vibe that she is in real also that woman only అన్న vibe ఇచ్చారు. అందుకనే I asked this question. See, many of women characters, like I watch Angry Indian Goddesses, if you watched that movie. Oh, I watched it. It's beautiful. Yeah. So some of the films I love so much, I want to implement everything in cinema bandi. And those characters gaani, those strong woman flavor gaani. So it's like it's a combined నేను చూసిన మూవీస్ ఇన్ఫ్లుయెన్సెస్ గానీ మంగా లాంటి క్యారెక్టర్ మంగా చూడగానే మాకు అసలు మంగ కోసం ఐ థింక్ వి ఆడిషన్ మోర్ దాన్ 200 గర్ల్స్ ఫర్ మంగా రోల్. బేసికల్ చాలా మందిని ఆడిషన్ చేసాం. ఇట్స్ లైక్ మాకు వస్తూనే ఉన్నాయి, అందరు యాక్టర్స్ సెట్ అయిపోయారు, కానీ మంగా ఇస్ నాట్ రైట్, సెట్ అవ్వట్లేదు మాకు. సో ఫైనల్లీ జెమ్ లాగా వచ్చింది మాకు. I want to hear it. How did Manga happen? మీరు ఆడిషన్ కి ఎలా వెళ్ళారు, ఎలా సెలెక్ట్ అయ్యారు? టెల్ మీ. నేను ఒక షార్ట్ మూవీ చేసింది, అంటే నాటికోడి గురించి ఒక స్టోరీ ఉంది మా కన్నడ. నాటికోడి ఏమంటారు మీరు? మేము షార్ అంటాం, కూర అంటాం కదా, కూర అంటాం. దాని గురించి ఒక చిన్న స్టోరీ ఉంది. ఆమె ఏంటంటే వాళ్ళ
ఇంట్లో చేసిన దానికన్నా వేరే వాళ్ళ ఇంట్లో చేసిందే ఎక్కువ ఇష్టం ఆమె. అలాంటి క్యారెక్టర్, అలాంటిది ఒక షార్ట్ మూవీ చేసింటే ఆ షార్ట్ మూవీలో గెటప్ అంతా అట్లే ఉంది, అంటే పల్లెల్లాగా. అది చూసేసి కేపీ మేడం వచ్చి నన్ను కలిసింది అక్కడ కోలార్లో. ఓకే, వచ్చి కలిసి ఇలా మీ షార్ట్ మూవీ చూసాము, ఒక క్యారెక్టర్ ఉంది చేయాలనేసి మాట్లాడేసి వెళ్ళిపోయారు. అది అయిన ఒక 4 నెలలేమో గడిచిపోయింది, 5 నెలలేమో గడిచిపోయింది. నేను మర్చిపోయాను దాన్ని. ఆమెట మళ్ళీ కాల్ వచ్చింది నాకు, అంటే వాళ్ళ నంబర్ ఉండేది నా దగ్గర. కాల్ వచ్చింది, వచ్చేసి ఉమ్మ గారు ఇలా ఇలా వచ్చి నేను గ్యాప్ ఉందా అని చెప్పేసి అడిగితే గ్యాప్ ఉంది నాకు అని చెప్పొద్దే, మళ్ళీ కొన్ని డైలాగ్ పంపిస్తాము, ఒక చిన్న అడిషన్ చేసి పంపిస్తారా ఫోన్ అని అడిగింది. సరే మేడం అనేసి పంపించారు. అక్కడే వివేరకల్ ఉంటే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అక్కడ ఇలాంటి లైట్, ఎల్లో కలర్ లైట్, వీధి లైట్ ఉండేది, అక్కడే ఊరికే కూర్చొని అక్కడ చేసి పంపిస్తే. సరే అంటే సీర కూడా కట్టుకోవట్లేదు, అక్కడ ఏదో ఉండే మా వాళ్ళ అక్కది సీరేమో ఉండేది, ఇట్లా కట్టుకొని కరేపాకు అంతా ఉండే అక్కడ. యాక్చువల్లీ మా అందులో కరేపాకు కన్నా అంతా పెట్టుకొనేసి ట్రై చేస్తే ఆడిషన్స్ కి అలా అంతా ట్రై చేశాను నేను. ఇప్పుడు ఏం లేదు కదా ఇక్కడ వెజిటేబుల్స్, వీళ్ళు డైలాగ్ లో చెప్పినారు, ఇక్కడ మాన్లో అంతా కరేపాకు అది ఇది పిక్కొనేసి కూరాకులు అంటాం మేము, దాన్ని అట్లా పెట్టుకొనేసి ఆడిషన్ అంటే వీడియో చేసాం. నేను దాన్ని పంపించిండానో లేదో తెలియదు కానీ ఇలా అంతా ఎక్స్పెరిమెంట్ చేసి సరే పంపించాను వీడియో. ఆమె సెలెక్ట్ అయిండారు మీరు రండి అని ఫస్ట్ చెప్పింది. యాక్చువల్లీ గంగోత్రి క్యారెక్టర్ కి, గాయత్రి క్యారెక్టర్ కి. మళ్ళీ అదే అయిపోయినాక ఇది కూరగాయల దగ్గర పంపిస్తుంది కదా, ఆమె సెలెక్ట్ అయిండారు మీరు రావాలి అని చెప్తే. ఫస్ట్ డే నేను మీట్ చేసేకపోతా ఉంటే నాకు అంతగా 5 years ఇంకా ఉన్నాను బెంగళూరులో, ఇది ఏరియాలో అంతా చాలా కన్ఫ్యూజ్ అయిపోతాయి బెంగళూరులో. ఇలాంటి అడ్రస్ ఇచ్చింటే నాకు సరిగా తెలియలేదు. అప్పుడు ప్రవీణ్ సారు మళ్ళీ రమ్య మేడం వచ్చి మధ్యలో వచ్చి ఒక నేను అర్ధ దావకి వెళ్ళిపోయింది. అప్పుడు వచ్చి కార్లో తోకపోయారు వాళ్ళు. అలా పోయే కొందుకే అందరూ ఉండేవాళ్ళు అక్కడ. నాకు ఫస్ట్ టైం అంటే కొత్త టీం కదా, అంటే హైదరాబాద్ మళ్ళీ తెలుగు టీం నాకు ఫస్ట్ టీం. నాకు వేరే టీమ్ లో అంతా కలిసాం థియేటర్ లో కన్నా అంతా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉండేది అన్ని. అంటే ఇన్వైటింగే అక్కడ పోయిన తర్వాత జాగా ఉంది కదా, చాలా పాజిటివ్ గా ఒక ఇన్వైటింగ్ గా ఉండేది. అది చాలా బాగా అనిపించింది నాకు. మళ్ళీ పోయిన తర్వాత అందరితో కలిసిపోయి ఇంప్రూవ్ అక్కడే ఒక రిహర్సల్ గా అంతా చేపించారు, ప్రొజెక్ట్ చేసేసి అలా జరిగింది. That is so beautiful. Awesome. ఉమ్మగారు ఇట్లా ప్రిపేర్ అయ్యి ఉన్నారు అనమాట మొత్తం. అరే సో బ్యూటిఫుల్. ఇట్లా మీకు కళ్ళకి కట్టినట్టు మొత్తం గుర్తుంది చూసారు. ఐ గెస్ దట్ ఈస్ గోయింగ్ టు స్టే విత్ యూ ఫర్ ఎవర్. సో సిరి గారు, నా క్వశ్చన్ మీకు ఇప్పుడు, యూ ప్లేడ్ దట్ ఒబీడియంట్ ఇండియన్ వైఫ్ అనమాట. లైక్ ఆఫ్ కోర్స్ ప్రాబ్లం ఉంటే ఎత్తి కొట్టే ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చారు. And then silentగా when he sits and explains, అంటే there is this one factor also I loved about Veera's character. Generally auto drivers ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు విమెన్ మీద హార్ష్గా ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నమాట, జనరల్ పోర్ట్రేయర్స్. ఇక్కడ అలా ఉండదు. కూర్చొని హీస్ కన్సర్న్డ్ అబౌట్ హిస్ వైఫ్ అండ్ హీ సిట్స్ విత్ హర్ అండ్ హీ ఎక్స్ప్లెయిన్స్ the whole situation. ఇలా ఒక కళ ఉంది, ఇలా చేయాలనుకుంటున్నాను అని చెప్పి. kudos to you man for doing that character. So Siri, how did you find playing the character? And నేను also మీరు costumes కూడా help చేశారని విన్నాను. Rag has told me that. So how did the whole thing happen? Actually first scene వికాస్ గారు వచ్చి ఫస్ట్ సీన్ ఆటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, మనం చికెన్ తినొచ్చు, సో మనం మన పిల్లల్ని చూసుకోవచ్చు, మంచిగా అంటే స్కూల్ చదివించవచ్చు, ఇలా చెప్తూ ఉంటాను. అదే నా ఫస్ట్ సీన్ ఆ మూవీలో, ఫస్ట్ సీన్ అనమాట. అది కొంచెం అలా ఏం అర్థం కాల తను అలా చెప్పడం, ఫీల్ అనేది ఒక వైఫ్ దగ్గర ఇలా చెప్పడం. నా డైలాగ్ ఏం ఉండదు అక్కడ, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ అంతే. కూల్ అలా వెళ్ళి చార్జర్ తీయడం అంతే. అక్కడ చాలా ఏం అర్థం కాల, సైలెంట్ అందరూ. ఎవరైనా ఏంటి సడన్ గా వెళ్ళి తీసేసారంటే ఆ సీన్ లోనే అర్థమైపోయింది అన్నమాట. ఓకే దీనికి ఓకే, నో ప్రాబ్లం అంటే ఇంక చార్జ్ పెట్టుకొని మీరు కంటిన్యూ అన్నట్లుగా అలా. కానీ ఒక
స్కూల్ డ్రెస్ వేసుకొచ్చేటప్పుడు సీన్ ఉంది చూడండి, యా యా కొంచెం సిగ్గు. యా యా అది అసలు మా ఇంట్లో అయితే చాలా మంది నా ఫ్రెండ్స్ కానీ అందరూ చాలా చిన్న అమ్మాయిలకి చాలా బాగున్నాం, క్యూట్ గా ఉన్నాం అని చాలా మంది ఇలా చెప్పారు. ఏంటిది, ఇది కొత్త కదా కొంచెం, అంటే కొత్త కొత్త క్యారెక్టర్స్ ఇవన్నీ కాస్ట్యూమ్స్ కానీ సెలెక్ట్ చేయడం, అలాంటి గెటప్ లో రావడం అనేది చాలా కొత్తగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం నేను చేయడం కూడా ఈ క్యారెక్టర్ కూడా. కానీ నాకు అందరూ చాలా హెల్ప్ చేశారు. వికాస్ గారు అయితే ఈ లాంగ్వేజ్ అంటే స్లాంగ్ లో కొంచెం హెల్ప్ చేశారు. తర్వాత ఉమా గారు వీళ్ళంతా చాలా హెల్ప్ చేశారు స్లాంగ్ లో. కానీ ప్రవీణ్ గారు అయితే నాకు చాలా క్యూట్ గా చాలా మంచిగా ఇలా చేయాలి అనేది చాలా మంచిగా చెప్పారు. ఇలా చేయాలమ్మా, అలా కాదు, ఈ ఎక్స్ప్రెషన్స్ ఇలాగాని అని చాలా బాగా అనిపించింది నాకు. ఎవ్రీ మూమెంట్ అక్కడ ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యాను నేను అందరినీ. నైస్, అమేజింగ్. సో ఈ డైలెక్ట్ విషయానికి వస్తే అందరిది ఇట్ ఇస్ నాట్, ఐ మీన్ ఆంధ్ర బార్డర్ నుంచి ఎవరు అయితే లేరు. సందీప్ గారు మీరు ఎక్కడండి, మీ ప్రాపర్? మాది విశాఖపట్నం అండి. విశాఖపట్నం. ఓకే, బట్ ఈ డైలెక్ట్ భువనేశ్వరియా? ఓ షిట్, అడిగానని చెప్పండి. భువనేశ్వరి. ఓ ఓకే ఓకే, ఆసమ్. సో ఇక్కడ ఒరిస్సా సూపర్ స్టార్ అంట. యాక్చువల్ పుట్టు కరిగిందంతా వైజాగ్. అవును, యాక్చువల్ పుట్టు కరిగిందంతా వైజాగ్ అండి. ఓకే, కాకపోతే మాది ప్రాపర్ వచ్చేసి ఒడిస్సా. పేరెంట్స్ అంతా ఉండేది ఒడిస్సా. ఓకే. సో ఈ డైలెక్ట్ రిలేషన్ వాళ్ళ ఇంట్లో పెరిగాను. అచ్చా అచ్చా, ఓకే. మీ ఎవరిది ప్రాపర్ అంటే ఆ ఏరియాకి అయితే సంబంధించిన వాళ్ళు కాదు. ఇంత బాగా డైలెక్ట్ ఎలా పికప్ చేసుకున్నారు? ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఓన్ ప్రొనౌన్సియేషన్స్, ఓన్ స్టైల్స్ ఉన్నాయి. చెప్పండి చెప్పండి. లేదు, ఈ విషయంలో మాకు వికాస్ గారు అండ్ ఉమా గారు బాగా హెల్ప్ చేస్తారు. One hidden talent in Sandeep is he can speak any slang. He can speak any slang. He is a mimicry artist also. అప్పుడులో నాకు ఫస్ట్ కలగానే నేను తెలంగాణ స్లాంగ్, ఆంధ్ర స్లాంగ్, ఈ స్లాంగ్ కాదు అసలు అన్ని స్లాంగ్స్ మాట్లాడగలను. ఓ దట్ ఈస్ ఆసమ్. యాక్చువల్లీ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ ఐ షో యూ గైస్. సీ ఐ రిటన్ ఇలా మొత్తం అన్ని క్వశ్చన్స్ రాసి పెట్టుకున్నాను. ఐ డోంట్ నో, జూమ్ ఇస్ టెలింగ్ దట్ యూఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్ అని చెప్పి. ప్రవీణ్ వి ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. నా గురించి ఒకసారి ఏమైనా చెప్పవా ప్లీజ్? నాకు ఇదే కావాలి చెప్పండి. వికాస్ నేను ఒక చెప్తాను, వికాస్ లేకపోతే ఈ ఉన్న యాక్టర్స్ ఎవ్వరు ఇంత బాగా చేసేవారు కాదు. ఆస్క్ దెమ్ ఆల్సో. వికాస్ ఈజ్ సమ్వన్ హూ పుల్డ్ ఎవ్రీబడి. అంటే ఎవరైనా ఒక యాక్టర్ బాగా చేస్తారంటే మిగతా యాక్టర్స్ కూడా బాగా చెయ్యాలి. యూ కాంట్. చాలా ఇచ్చాడు సందీప్. ఐ థింక్ వికాస్ పక్కన ఉండడం వల్ల ఇంకా నచ్చిపోయాడు. ఇంకా అదే వికాస్ ఎంత బాగా చేస్తాడు, నేను ఎందుకు చేయకూడదు అంటే హీస్ లైక్ మ్యాన్. అంటే అది మాత్రం నిజం కాదు. అది మాత్రం నిజమా? అలాగేం లేదు. మేము ఏమైనా స్లాంగ్ లో కూడా తప్పు ఏమైనా చేసినా సరే చెప్తుండేవాడు, అరే ఇలా కాదు అలా కాదు, ఈ వర్డ్ మా దాంట్లో ఇలా మాట్లాడండి అని అన్ని కరెక్ట్ గా మాకనే అంటే మా అందరినీ చూసుకునేటవాళ్ళు యాక్చువల్గా. నైస్, అమేజింగ్. ఓకే వికాస్ గారు, will have their own played with their strengths out there. సో ఐ క్విక్లీ గెట్ ఇన్ టు ద గేమ్. సో ఐ హ్యావ్ కొన్ని చీటీలు అనమాట, మన స్టార్స్ పేర్లు రాశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ సంపూర్ణేష్ బాబు వచ్చింది అనుకోండి ఈ చీటీలో, ఆయన సినిమాలో ఏదైనా డైలాగ్ మీరు ఇప్పుడు సినిమాలో చేసిన భాష ఆ యాసలో చెప్పాలి. ఏ సినిమాలో డైలాగ్ అయినా పర్వాలేదు. రెడీ? ఐ స్టార్ట్ విత్ సందీప్ గారు బికాస్ మీరు మెన్షన్ చేశారు దట్ హీస్ అ మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ బాగా ఏ డైలాగ్ అయినా పర్లేదండి, నేను డైలాగ్ కూడా అందిస్తాను. మీరు యాసలో చెప్పండి చాలు. డిస్కనెక్ట్ కావాలా? లేదు, వికాస్ గారు డైలాగ్ అందిస్తారు. ఆఫ్ స్క్రీన్ లో అందించారు కదా, ఇక్కడ కూడా అందిస్తారు.
Okay, I am picking up a chit for Sandeep Garu. I'm showing it to you guys. ఓకే Abba! It's Mahesh Babu. బయటికి వెళ్తే ఫ్యాన్స్ కొడతారండి No బయటికి వెళ్తే escape. పక్కా కాజేస్తారు అసలే వైజాగ్ మహేష్ ఉన్నారు చేయండి పర్వాలేదు. ఈ యాసలో ఈ సినిమా బండి నడిపించిన మొత్తం యాసలో నాకు కావాలి ఏదైనా డైలాగ్ పర్వాలేదు. కలేజాలో బోల్డ్ అని డైలాగ్స్ ఉన్నాయి, అతడులో బోల్డ్ అని డైలాగ్స్ ఉన్నాయి, మీ ఇష్టం. అబ్బా స్వామి ఎవడు కొడితే సినిమా తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దా ఆడే పొద్దు పెడతామే. ఓకే Thank you so much. Okay, who's next? చెప్పమంటావా అక్క? Huh? అక్క మళ్ళీ వచ్చావా అక్క? చుట్టుకుపోతే వస్తాను అక్క. ఏమక్క? ఇంకోటి చెప్పవా అక్క? So good. I wish I can come Malli again. Okay. Next ఎవరు? Whom should I pick? I'm picking up Uma Garu. Okay, fine. I'm picking up Chittilo again. Let's see. నేను ఫీమేల్స్ ఎవరు రాలేదని. ఓ మై గాడ్, ఉమా గారు ఉన్నారు కదా, రజనీకాంత్ వచ్చింది మీకు. అమ్మో అయ్యమ్మా ఇంప్రూవైజ్ చేస్తాను. నాకు ఎవరికి కూడా ఇమిటేషన్ చేసిండేది వాళ్ళే ఎక్కువ. ఓకే, ఆల్ రైట్. చెప్పండి. రే ఎవర్రా అమ్మాయి పైన చెయ్యేసింది? ఎవర్రా? ఎందుకేసావు చెప్పదా? అంతే అది చెప్పండి. కబాలీదా? అది చెప్పండి ప్లీజ్. కబాలిడా. అరే వా, మీరు మీ పర్సనాలిటీ తగ్గట్టే ఎంచుకున్నారు కదా. సినిమాలో కూడా ఎవడ్రా అనే మూడ్లోనే ఉంటారు ఎప్పుడు. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ ఐమ్ గోయింగ్ ఫర్ రాగ్. అయ్యో, కరెక్ట్ మీటర్లో వచ్చింది. బాలకృష్ణ. మీరు ఇలా డైలాగ్ చెప్పగానే అన్ని అవుతాయేమే యాక్చువల్లీ వినిపించలేదు. ఇంకొకసారి చెప్పండి. ఇంకొక డైలాగ్ చెప్పండి పర్వాలేదు. రే వీరరాఘవరెడ్డి నేను తొడగొట్టానంటే తర్వాత గుర్తు రావట్లేదు. నేను తొడవిచ్చే సౌండ్కే గుండాకి చేస్తావరా? ఓకే, నెక్స్ట్ ఐ am going for Siri. Oh my god, నేను మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తాను సిరి గారు. ఎన్టీఆర్ కానీ, ఏఎన్ఆర్ కానీ, ఎస్వి రంగారావు గారు కానీ ఎవరైనా పర్వాలేదు. అంటే దీంట్లో ఇంకొక స్పెషల్ ఆఫర్ ఉంది ఈ చిట్టీలో. మీరు ఎవరైనా చేయాలనుకున్నా చేయవచ్చు. యూ కెన్. ఫ్యాన్స్ ఉంటారు కదా మరి. అంటే ఇది స్పెషల్ అండి, బంపర్ ఆఫర్. చిట్టీలోనే 3 పేర్లు ఉన్నాయి చూడండి. దిస్ ఇస్ స్పెషల్ బంపర్ చిట్టి అనమాట. ఇక్కడ ముగ్గురు వస్తారు కదా, స్టక్ అవుతున్నారు. ఓకే, మీన్ వైల్ టైం అయిపోతుంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫర్ అనదర్ పర్సన్. మీకు వీడియో అంతా సెట్టింగ్ రాగానే అయ్యో వెళ్ళిపోయారు. సో ఓకే, మీన్ వైల్ ఐ క్విక్లీ గో టు వికాస్. ఐఎమ్ పికింగ్ అప్ చిట్ ఫర్ యూ. బాలకృష్ణ మళ్ళీ వచ్చింది. ఆయన మల్టీ టాలెంటెడ్, కొంచెం కష్టంగా తీయచ్చు. ఆయన మల్టీ టాలెంటెడ్, కొంచెం కష్టంగా మీరే చూసి అయితే నాకు మళ్ళీ ఆ పాట గుర్తొస్తుంది, నీకు దండమురా అని. అయితే కెన్ ఐ రిపీట్? క్రియేటర్ మీరు వీళ్ళ ముగ్గురులోంచి ఎవరైనా చేస్తారా? ఎస్వి రంగారావు గారు చేస్తారా ప్లీజ్? అసలు హానెస్ట్ గా డైలాగ్స్ రాదు. ఇన్ఫాక్ట్ మళ్ళీ బ్రేక్ అవుతుంది ఏంటో ఈ
టెక్నాలజీ కష్టాలు. ఓకే సరే, అయితే ఐమ్ కటింగ్ టు దిస్ థింగ్. మిమ్మల్ని అడుగుదాము అనుకున్నప్పుడు ఇందాక ఈ చెట్టు వచ్చిందన్నమాట. ఇట్స్ విజయ్ దేవరకొండ. సో విజయ్ దేవరకొండలో ఏమైనా ఆయన సినిమాల్లో ఏమైనా డైలాగ్స్ యూ కెన్ పిక్ ఇట్ అప్ అండ్ సే ఇట్ ఇన్ యువర్ స్లాంగ్. See, నాకు డైలాగ్ తెలిస్తే I don't mind doing it. Okay, Dialogue fine. నాకు గుర్తులేదు. ఫైన్. I don't want to అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. సో గోయింగ్ బ్యాక్ టు సిరి గారు, చెప్పండి, మీరు డైలాగ్ ప్రిపేర్డ్ ఉన్నారా? మళ్ళీ మర్చిపోయి యాక్చువల్లీ తెలుసా, నేను మీ డైలాగ్ అలాగే అనుకున్నాను, మర్చిపోయానండి. అయ్యో సరే, నేను మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను. అదో నీకు విషయం తెలుసా? దిస్ ఈస్ ద ఓన్లీ టైం వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద ఫోన్. ఈ ఇంటర్వ్యూ టైంలోనే ఫోన్ పట్టుకోకుండా ఉంటున్నాం. అది కొంచెం రిలీజ్ గా ఉంది మాకు స్టాఫ్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ అ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. చెప్పానా నేను రొటీన్ గా చెయ్యను అని చెప్పి. సో ఏంటంటే మా సినిమా బండి పుణ్యవాణి ఇన్స్టాగ్రామ్ నేర్చేసుకున్నా నేను. నాకు ముందు ఇన్స్టాగ్రామ్ తెలియదు అసలు. మా సినిమా బండి పుణ్యవాణి ఇన్స్టాగ్రామ్ ఇంకా అక్కడే ఉంటున్నా అసలు. ఇంకొక 1 hour ఇంకొన్నా మా మిస్సెస్ వచ్చి కొట్టేస్తుంది నువ్వు. పెళ్ళైపోయిందని చెప్పేసి అసలు యా. సో నేను అనుకున్న చెప్పడం మర్చిపోయానే మీ గోల్లో. సో యాక్చువల్లీ ఇంటర్వ్యూ అంతా నేను మీ భాషలో చేద్దాం అనుకున్నాను. ఓ ఏందమ్మే సిరమ్మే చెప్పు అలా. ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ యువర్ డైలెక్ట్, యువర్ దిస్ థింగ్ అనమాట. బట్ మీ అందరిని చూసి చెప్పండి అమ్మాయి, చెప్పబ్బే. అడగండి. హీస్ డూయింగ్ ఇట్ లైక్ జేపీ గారు కదా. నాకు బాగా తెలిసింది అతను. అవునా, దట్ ఈస్ నైస్. తర్వాత గుర్తు చేసుకోవాలి. సిరిగా నేను మిమ్మల్ని మర్చిపోను. సిరి ఈజ్ మై ఫేవరెట్ నేమ్ యాక్చువల్లీ. ఆవిడ అసలే టీచర్ గారు. మరి జీవతారా చెప్తాను చాలా సిరివెన్నెల అదండి. అదేదో స్ట్రక్ అవుతుంది అనుకుంటారు వాళ్ళు. ఓకే ప్రవీణ్ మీరే మిగిలారు. ఇంకా ప్రవీణ్ మీరే మిగిలారు. ఏం చెప్పాలి, నేను యాక్టర్ కాదు. పర్వాలేదు. సినిమాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ఎవర్రా ఇది డాష్ యాక్ట్ చేస్తుంది ఎవరు? సినిమాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు డైలాగ్స్ కాదు, ఇంకా బూత్ మాడాడు అక్కడ. సినిమా మొత్తంలో నేనే బూత్ మాట్లాడానేమో. అవునా? నాతో 2 సార్లు మాట్లాడించేసావు. ఓకే, మీతో మాట్లాడిచ్చారా బూతులు? చాలా. ఇంకా ఈ ఫిలిం లో ఓకే, షార్ట్ ఫిలిం లో ఇంకా బూత్ సందీప్ అయిపోయింది నా పేరు. మరి ఇంకేమైనా బూతులు మాట్లాడరా? ఇంకేమైనా బూతులు మాట్లాడేవాడు. ఇక్కడ అమ్మగారు వచ్చి నన్ను చాలా వరకు సేవ్ చేశారు. యాక్చువల్ గా ఆవిడ తిట్టి నాకు తిట్లు తగ్గించారు. ఎవరు చూపించేది నా కొరక. ఐ లవ్ ఉమా గారి క్యారెక్టర్, లవ్ ఇట్. వినలే గారు మళ్ళీ గుర్తు చేస్తా అనండి. మళ్ళీ గుర్తు చేస్తా. ఆవిడకి డైలాగ్ గుర్తు చేయమని చెప్తున్నారు. ఇది మా కోసం ఏది చెప్పండి. అన్నా ఇందులో తీసుకురా ఉంటే హీరో తర ఉంటా ఉన్నా. ఏది కొంచెం నడుము పక్క తిరిగి పెద్ద పోజ్ చేస్తాను. ఏమరా అంటే నా కొడుక నడుము కనిపించండి. నడుమా ఏ సంచుడే అక్క టమాటా కలిసి టమాటాకాయ కాదు సరే. ఏం విసురుతారు? అందరూ భయపడిపోతారు. టమాటాలు తగిలాయా విసిరినప్పుడు మీకు? అన్ని నాకే తగిలేదు. అందుకే యాక్చువల్ గా రియాక్షన్ లో కూడా వద్దు, టమాటాలు నీకే కర్రతో వద్దు, నాకే కదా. పాపం ఎంతైనా మరి డేస్ ఆవిడ బాయ్ ఫ్రెండ్ కదా, ఆయన కొట్టలేదు కదా. బాయ్ ఫ్రెండ్ కదా అసలు. ప్రవీణ్ వి వాంట్ యు హియర్. ఒక డైలాగ్ చెప్పండి, దాని తర్వాత ఇంకా క్వశ్చన్స్ అడగచ్చు. సో మీరందరూ కలిసి అడగండి ప్రవీణ్ గారిని ఒక హీరో డైలాగ్ చెప్పమని. నేను చిట్టీలు తీయను ప్రవీణ్కి.
మీరందరూ అడగండి. హే బ్రదర్, హే బ్రదర్. టైమ్ టు ర్యాగ్ హిమ్, ఐ సే టైమ్ టు ర్యాగ్ హిమ్. ఇచ్చి పడేయండి అంతే. ఓరే బాబు. హే బ్రదర్. ప్రవీణ్ సార్ ఒక డైలాగ్ చెప్పండి సార్. మా కోసం ఒక్క డైలాగ్. సూపర్ వేస్తున్నారు. బయటికి వెళ్తే నన్ను సంతారే మామయ్య, బయటికి వెళ్తే నన్ను సంతారు ఇంకా. అసలు ఏం తన్నారు. ప్రవీణ్ పుణ్యం. ప్రవీణ్ అట్లీస్ట్ సే 100 కోట్లు ఫుల్ ఇండస్ట్రీ 100 కోట్లు ఏంటి? చెప్తాడు. అక్కడ 100 కోట్లు. ఈ మూవీ 100 కోట్లు చేయాలనుకున్నారా? నో ఈ మూవీలో 100 కోట్లని ఒక డైలాగ్ వస్తుంటది కదా. సో టీవీలో అది ఓకే. కోట్లు 100 సో పోనీ ఫోటోషాప్ లో ఒక క్యారెక్టర్ చేసిండారు కదా, ఆ క్యారెక్టర్ డైలాగ్ చెప్పండి సార్. ఫోటోషాప్ లో భయ్యా చెప్పేస్తే అలెక్యాకి బాయ్ బాయ్ చెప్పేయచ్చు. అంటే మీ ఉద్దేశం ఏంటి రాగ్? కాదు, తొందరగా పంపించడం చూస్తున్నాడు లెక్క. ఇంత క్యూట్ గా ఇంత మంచి ఇంటర్వ్యూ చేస్తుంటే త్వరగా అలీకి బాయ్ బాయ్ చెప్పేయచ్చు అంట. అలెక్యా గారు ఇమ్మీడియట్లీ ఎలిమినేట్ హిమ్. ఐ విష్ ఐ కుడ్ బట్ మహేష్ బాబుని మర్చిపోయి మరిటేష్ బాబుకే టాటూ వేయించుకుందామని ఫిక్స్ అయిపోయాను నేను ఇక్కడ. బెటర్ అంట. సో ప్రవీణ్, యూ హ్యావ్ టు డూ ఇట్ మ్యాన్, నాట్ లెటింగ్ యూ గో. ఏం లేదు, ఐ జస్ట్ వాంట్ టు సే సినిమా ఈజ్ వాట్ అంటే డైలాగ్ చెప్పలేను. పోనీ ఈ సినిమాలో మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి. అలేఖ్య అట్లీస్ట్ యూ కెన్ సే అరే మనకి తెలిసింది ఒకటే రా, సినిమా అది నీకు కరెక్ట్ సెట్ అది నీకు అదే చెప్పు భయ్యా ప్లీజ్. యా సిరి మనం పుట్టింది, పెరిగింది, చూసింది అన్ని సినిమా వల్లే మనం పుట్టాం. మనం ఏం చేసినా సినిమానే. చిన్నప్పటి నుంచి పొద్దున్న లెక్కల దాని నుంచి పడుకునే వరకు సినిమా చూస్తూనే పెరిగాం. పవన్ కళ్యాణ్ స్టెప్లు వేసుకుంటూ, మహేష్ బాబు డాన్స్ స్టెప్లు వేసుకుంటూ. అంటే అసలు సినిమాని ఎంత ప్రేమించామంటే తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తంలో ఎవరు సినిమాని అంత ప్రేమించరు. సో ఈ సినిమా ఒక ప్రతి సినిమా మేకర్ కి ఒక నా లవ్ లెటర్. ఐ థింక్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. దట్ డైలాగ్. నైస్. కీనోట్ స్పీచ్ ఇదేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ హ్యాడ్ ఫన్. ఒకసారి చెప్పొచ్చు కదా దిస్ ఇస్ ద మోస్ట్ ఫన్ ఇంటర్వ్యూ అని. ఫుల్ ఫీల్ అవుతాను నేను. అలేఖ్య గారు మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంటర్వ్యూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. Thank you so much. Thank you so much. Thank you. It was very nice talking to you, Alekia. Thank you. Good luck. Bye. Good luck to you. And thank you Alekia, you are very sweet and homely girl next door తో ఇంటర్వ్యూ అనేది. ప్రవీణ్ వింటున్నారా? నెక్స్ట్ సినిమాలో చాలా ఫ్రీగా ఫీల్ అయ్యాం ఇక్కడ. అందుకే గోల చేసేస్తున్నాం. చాలా ఫ్రీగా ఉన్నాం మీతో. ఇదే కనుక స్టూడియోలో అయి ఉంటే ఇంకా రచ్చాయి. మాట్లాడినాము అలెక్కా, మీరు చాలా గోల్ చేస్తున్నారు. మీతో పాటు నేను కూడా గోల్ చేస్తున్నాను. అడగండి ఒకసారి, నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడా. సో చాలా స్వీట్, చాలా బాగా మాట్లాడారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ వార్మ్స్ మై హార్ట్ సో మచ్. అండ్ ప్రవీణ్ ఇంకొంచెం సేపు నేను ఎక్స్టెండ్ చేస్తే కొట్టేలా ఉన్నారు అక్కడ నుండే వర్చువల్గా. సో ఐ సైన్ ఆఫ్. గుడ్ లక్ టు యూ గైస్. Praveen, waiting for more movies man from you like this, and all of you guys ఇంకా సినిమాలో ఇంకా మంచి రోల్స్ చేయాలి, గుర్తు పెట్టుకునే రోల్స్ చేయాలని I'm wishing from bottom of my heart. We'll see you in the studio. Lots of love. Ta-da. Bye bye. Bye.